సాహసం సినిమానా వాడు మంచిగా దాన్ని ఎంత ఎలివేట్ చేసిండు అక్కడ. ఇది కరెక్ట్గా గుహ లోపలికి వెళ్ళడానికి రస్తా బ్రో. నడు నడు వై స్టాప్. ఇది యాక్చువల్గా అయితే ఇదంతా లేకుండే ఈ గోడ వీళ్ళు కట్టిర్రు. ఓన్లీ ఈ రాతి ప్రాంతము, ఈ బొక్కలు మొత్తం లోపల చీకటే ఉంటుంది బ్రో. సాహసం సినిమాలో వాళ్ళంతా నడుచుకుంటూ పోతారు చూసినావా, గన్లు కట్టుకొని గుహలో దిగుకుంటా. సేమ్ అదే స్పాట్ ఇదంతా గుర్తొచ్చిందా? చూడు ఎంత మంచిగా ఉందో లోపల. చీకటి ఉంటుంది తప్ప అప్పట్లో ఈ గుహలో నుంచి పోతే ఎక్కడెక్కడ దగ్గర దగ్గర వేరే వేరే దూరపు ప్రాంతాల్లో తేలేటోళ్ళంట. బురద బురద ఉంది అబ్బాయి, జాగ్రత్త గట్టిగా ఉండాలి. వర్షం అన్నట్టుంది లోపల. పోతుంటే వస్తూనే ఉంది, ఏదో ఊరి పోతున్నట్టుంది, ఏదో రోడ్డు పట్టుకొని. సిగ్నల్స్ వస్తా లేదా ఫోన్పే చేయడానికి. నా ఫోన్పే ఉందని అడిగితే నవ్వుతాడు కిందకి మీదకి చూసి. ఆడేదో షాప్ పెట్టుకోండి వాడు. ఆ గ్రీన్ స్పాట్ పోకూడదు అనుకుంటా. ఇటు లేదా బ్రో పోవడానికి? చీకటిలో నడవచ్చు. పోన్ ఏమైపోతుంటే గుహ సైజ్ చిన్నగా అయిపోతుంది. గమనించినావా ఎట్లుంటుందంటే, ఇప్పుడు దాకా ఒక 15 feet 12 feet హైట్ ఉండే రూఫ్ టాప్ ఇప్పుడు చూడు దగ్గర దగ్గర 7 feet 8 feet వచ్చేస్తుంది. హైట్కి ఈజీ తగులుతుంది నా హైట్కి. అంటే ఈ డిస్కో లైట్ల వల్ల దారి కనిపించవట్లేదు కరెక్ట్గా. ఇది ఇంకొక ప్లేస్ ఉంది, ఇది ఇంకొక దారి, ఇది ఇంకొక దారి. ఇదే పోదాం. ఈ దారిలో కూడా వచ్చారు ఆ సాహసం సినిమాల వాళ్ళు. మేము ఎప్పుడు 5th classలో 6th classలో వచ్చిన స్కూల్ టూర్ తోటి ఈ ప్లేస్కి అంతా. మా వాళ్ళు ఎక్కడో మిస్ అయిపోయారు. వాళ్ళు మస్తు సాఫ్ట్ ఉన్నాయిరా. మరి నీ అమ్మ తల తగులుతుంది అప్పుడే రూఫ్ టాప్. అంటే 5th class హైట్ ఎక్కువ లేం కాబట్టి దురేసినాం. ఇప్పుడు హైట్ పెరిగాం కదా. అక్కడ చూడరా ద స్పేసియస్. ఇక్కడ కొంచెం మండపం ఉంటుంది. దేనికి మండపం? రోడ్డు జారుతుంది పుల్లబుల్. అంతే ఫైనల్ స్పేస్. ఈ బొక్కలోకి వెళ్ళి పాకుంటూ పోవాలి. ఎవడు పోతాడు ఈ బొక్కలోకి వెళ్ళి పాకుంటా? నేను ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చెప్పారు ఈ బొక్కలోకి వెళ్ళి పాకుంటూ పోతే ఇంక ఊరికి వెళ్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనము ఆ మండపం దగ్గర క్లోజ్ అని చెప్పి వచ్చినాం కదా. ఇక్కడ చూడరా ఒక్కసారి. ఇదేదో ఇంకొక టన్నల్ ఉంది. అంటే దీని లోపల పోవచ్చు పోవద్దో తెలియదు మనకైతే. ఆ టన్నల్ పెట్టినంటే పోవచ్చు అనుకుంటున్నా, కానీ బురద బురద ఉంది. అరే లోపల ఏ దయ్యాలు భూతాలు ఉండకుంటే చాలు. హలో ఏయ్, ఎవడో సిట్టింగ్ వేసిందా లోపల? కాకపోతే అమ్మ చెప్పులు కరిసిపోతున్నాయి. లైట్ ఆన్ చేయాలరా. ఈ బొక్కలోంచి కూడా వచ్చిన, కాకపోతే అంత బురద ఉందా. ఈడ అబ్బాయి ఒక్కడు లేడరా. ఈడ ఒక్కడంటే ఒక్కడు లేడా. అంటే మొత్తం ఇక్కడ చూడు. అరే ఏంద్ర ఇది దయ్యాల దిబ్బలాగా ఉంది. ఏంట్రా ఇది సమాధే ఉంపదీసి. అరే ఇంకా ఉందిరా ఇది. అమ్మని అమ్మ వంకొని పోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు వచ్చినప్పుడు దోలు తీరిపోయింది. ఎటు పోతే ఎటు వస్తామో కూడా తెలియకుండా. ఇటు ఒక్క లేడు. ఎంతవరకు పోవచ్చు ఎంతవరకు పోకూడదు అని చెప్పడానికి కూడా ఇక్కడ ఉంది లైట్. ఒప్ప అరే ఏడింగా లోపల ప్లేస్ లేదు. ఇక్కడికే స్టాప్. వర్షాలు పడి పైన నుంచి నీళ్ళు లీకేజ్ అయ్యి, పైన అంతా మట్టి కదా, లీకేజ్ అయ్యి ఇట్లా కారుతుంది చూడు బయటకి. అమ్మాయి నెత్తి కొట్టుకుందంటే బుర్ర పంగా అంటదట. వచ్చిన దారిలోనే వెనక్కి పోవాలి. ఇది ఇంకొక రూట్ బ్రో. అబ్బాయి మస్తున్నాయి బ్రో, కళ్ళు జాగ్రత్త కుట్టేసేవి. మస్తుంటాయి బ్రో. కంప్లీట్గా టైట్ ప్లేస్ బ్రో. ఇది కొంచెం నడవచ్చు. ఈడ అంత బురద లేదు. కరెక్ట్ 6 feet హైట్లో ఉంది ఇది టాప్. నాకు ఒక్క
1 ఇంచ్ డిఫరెన్స్. ఆ ఫస్ట్ వే కన్నా సెకండ్ వే కొంచెం ఇంకా లోపలికి ఉంటుంది. ఇది బురద అంతా కాళ్ళకి చిరాకు వస్తుంది. అంటే ఎక్కడి వరకు అయితే లైట్ వెళ్తుందో అక్కడ వరకు మనిషి పోగలడని చెప్పి ఒక సింబాలిక్. లైట్ పెట్టలేదు అక్కడ అంటే అక్కడి నుంచి పోరాదు. ఇక్కడ పడిపోయింది బ్రో, ఆడంతా రాళ్ళు పడ్డాయి, మొత్తం పడిపోయింది ఆడ. సో అందుకే ఇక్కడ బంద్ చేసారు, ఆడ పోకుండా. కనపడుతుందా మొత్తం అంతా కూలిపోయింది ఆడ రాళ్ళు వెనకాల. ఇక్కడ నుంచి ఇంకొక రూట్ ఆడ డైవర్ట్ చేసారు ఇక్కడికి. ఇక్కడ ఇంకా రోడ్డు మొత్తం మస్తు చిన్నగా అయిపోయినాడు, చిన్నగా కాలు పట్టి నడిచే అంతా. ఇప్పుడు కాకపోతే ఇక్కడ జగ లేదు, ఇటు నడవడానికి ప్లేస్ లేదు. ఇది ఏందో పెద్ద లోయలాగా ఉంది. మంజుమల్ బాయ్స్ సినిమాలో వాడు పడిపోతారు, సుభాష్ అని అరుస్తారు కదా, ఆ బొక్క మాదిరి ఉంది ఇదంతా. అమ్మ ఇక్కడ చూడు, ఎక్కడి పోయినా చెత్త పడేసాడే, మన వాళ్ళు మారరు. అమ్మ ఇట్లా మంచి మంచి ప్లేస్ల దగ్గర ఉన్న చెత్త పడేయకుండా ఉండండి రా బాబు. ఇక్కడ లైట్ కనిపిస్తే చిన్న హోప్ వస్తుంది. ఎవరిని అమ్మాయి ఇది చూడు, చాలా క్వైట్, తిన్న ఇరుక్కొని పోవాలి. చాలా ఇంత పెద్ద రాళ్ళు చెక్కి వే తయారు చేయడం అంటే ఇవన్నీ చెక్కడాలే చూడు బ్రో. అంటే అప్పట్లో పోవడానికి ఎట్లా చెక్కిర్రు. రాళ్ళు చల్లగా ఉన్నాయి, పట్టుకుంటుంటే వర్షాలు పడ్డం వల్ల రూఫ్ టాప్ చిన్నగైపోతుంది, జగ చిన్నగైపోతుంది. ఇక్కడ ఊపిరి ఆడట్లేదు అని చెప్పి ఆ పైప్ పెట్టారు. ఆ పైప్లోకి వెళ్ళి గాలి వదులుతున్నారు. నీ అమ్మ ఎక్కడ హారర్ సినిమా చేస్తారా, చచ్చిపోతారా వాడు. హారర్ సినిమా అవసరం లేదురా బాబు. నైట్ పూట 12 గంటలకి ఎవడన్నా ఇక్కడ దాకా వచ్చింది ఒక్కడే అంటే ఆడు గ్రేట్. అది ఎట్లా రావాలా, హెడ్ ల్యాంప్ పెట్టుకొని ఆడొక్కడే మంచిగా షూ వేసుకొని టిప్ టాప్గా రెడీ రావాలా. అరే తల ఎడగొట్టుకుంటూ భయం వచ్చింది. ఇంత సొందుల్లో కొంచెం ఇక్కడ విశాలంగా ఉంది. ఇక్కడ ఏదో ఉంది, మాయా మందిరమా? అబ్బా బుడదలో కాలేసేసిన జారింది. మాయా మందిరం, ఏ బాబాయ్ ఇటు పోతే మాయా మందిరం అంట. చూస్తాం ఎంత మాయ ఉంటుందో. అంటే అక్కడ మాయమైపోతారా? మాయా మందిరం అంటే అచ్చా ఇటు పోతే కోటిలింగాలకు దారా? ఎక్కడ మాయా మందిరం? ఎటు పోతే ఎటు వస్తుందో అర్థమైతలేదు చూడు. ఇటు మాయా మందిరం అంట, ఇటు కోట్లింగాలంట. మనం అన్నీ కవర్ చేద్దాం, వదలద్దు ఈరోజు. బాగా స్లాంట్ ఉంది పైన రూఫ్ టాప్. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నాడు ఇంకా ఇది కూడా కూలినట్టుంది మొత్తం. వీడంతా ల్యాండ్ స్లైడింగ్ అయింది. ఆ మాయా మందిరం ఇదేనేమో. మాయా ఇప్పుడు కోట్లింగాలకి వెళ్దాం. టికెట్ దీనికి 70 రూపాయలు పెట్టిరు అడల్స్కి అయితే. బ్రిడ్జ్ కట్టిరాడా అంటే ఇప్పుడంటే ఇట్లా అనుగుణంగా ఉంది. కనీసం మెట్లు కట్టి బ్రిడ్జ్ కట్టి దీన్ని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినప్పుడు చాలా ఘోరంగా ఉండి ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కష్టపడి ఉంటారు అప్పుడు. ఇవన్నీ వీళ్ళ ఎఫెక్ట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎఫెక్ట్లు ఇవన్నీ. కోట్లింగాల అందరూ ఇట్లా కడితే పెద్దనకి వెళ్ళి కట్టుకుంటారు, మంచి పెద్ద పెద్ద మేడలు కట్టిస్తారని చెప్పి నమ్మకాలమ్మా అవన్నీ. ఇందాక మనం గమనించలేదు కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంకాక దారిందిరా. చేతులు చూడరా బాబు, ఇలా చెమట కట్టేసా. ఇది ఎక్కడికి వెళ్తుందో ఈ మెట్ల దారి. ఎవ్వరు లేడు, ఒక్కనే పోతున్నా. అమ్మ అరే నా పర్సనాలిటీ పట్టదు. ఈ స్టెప్స్ ఎట్లా కట్టిర్రా ఇరకాటంలో, గ్రేట్ రా మీరు. ఏమో స్టెప్స్ కూడా మంచిగా లేవు లేడా. బయటకు దారి పాతాళ గంగ అంట. పాతాళ గంగకి వెళ్దాం. బయటకు పోవడానికి వచ్చామా ఇంత దూరం మేము, కానీ బురద చాలా జాగ్రత్తగా పోవాలి. జాగ్రత్తగా అనుకో బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి.
గంగ చూడరా. వావ్, పాతాళ గంగలో వెళ్ళడానికి అదృష్టం ఉండాలి. नमः पार्वती पतये हर महादेव. ఈ నీళ్లు పట్టుకున్న చోట చీకటిగా ఉంది. అటు లోపల కూడా ఎక్కడ దారి ఉంది, కానీ మనం అక్కడ పోలేదు. చూడరా బాబు, సిమెంట్ లాగా దొరుకుతాను. అరే అరే బయటికి పోయే దారంట. యాక్చువల్గా అయితే బెలూమ్ కేవ్స్ ముఖ్య సారాంశం పాతాళ గంగ. అది చూసాం కదా, బయటికి వెళ్ళే దారి ఎలా ఉందో. అరే నాన్న, ఎవడన్నా ఉన్నారా? ఒక వాయిస్ వినిపించట్లే, ఒక్కనే జరుగుతాను అప్పటి నుంచి. ఆ గోలోకి వెళ్ళి ఈ గోల నుంచి బయటకు వచ్చినాం బ్రో. పాతాళ గంగ గుహతో మాయా మందిరం చూసేసుకున్నాం. ఇక్కడ బయటకు వెళ్దాం. ఈ బొక్కలు మనం దూరలే, మా వాళ్ళు దూరుతున్నారు ఆడుకో. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏమనిపిస్తుందిరా? ఇక బయటకు వెళ్దాం రా. ఇప్పటికీ ఊపిరి ఆడతలేదు. కొంచెం ఈ గల్లీలు, ఈ సొందులు. వచ్చేసినాం బయటకి. ఇంత బయటపడితే ప్రాణం లేస్తుంది. సాహసం చేయరా డింబక. ఏ సుభాష్ అన్నట్టు మంజుమల్ భాషలో. అబ్బా, ఎంతసేపటికి బయట చూసినాం.